దావీదు గారు ఒక ప్రార్థన చేస్తున్నారు. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము అని. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనంలో దావీదు ఆశ్రయించిన బలులు ధర్మశాస్త్రం ద్వారా విధించబడిన బలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఇవన్నీ ధర్మశాస్త్ర సంబంధమైన బలులు అని క్లియర్గా మెన్షన్ చేశారు. దావీదు ఆశ్రయించిన బలులు వేరు, మనం ఆశ్రయిస్తున్న బలి వేరు. మనం ఆశ్రయిస్తున్న బలి ఏదనగా అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 23వ వచనంలో దేవుని సంకల్పం ద్వారా విధించబడిన బలి. దేవుని సంకల్పం సదాకాలం నిలిచినది. దేవుని సంకల్పం సదాకాలం నిలిచే పవిత్రతనిచ్చింది. దేవుని సంకల్పము సదాకాలం నిలిచే పరిశుద్ధాత్మనిచ్చింది. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ఎడల పరిశుద్ధాత్మలో ముద్రించబడి ఉన్నాము. కాబట్టి దావీదు చేసిన ప్రార్థన మనం చేయకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరాన్ని మాకు ఇవ్వయ్యా అని చేయకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు. ఆమేన్.